హే క్యూటీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను అనమాట. సో మీరు కూడా బాగున్నాయితే నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి సో ఇదైతే నేను ఎలా చేయాలో ఈరోజు అయితే చూపిస్తాను అనమాట. సో మొత్తం అయితే అన్నీ చేసేసినాను, హాఫ్ చేసేసినాను, ఇంకా హాఫ్ ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ సో ఈ వీడియో నేనైతే దీంతో ఇది టిష్యూ, గ్లూ, ఇంకా వాటర్తోనైతే చేశాను అనమాట. అండ్ ప్లస్ కలర్స్ కూడా మిక్స్ చేశాను అందులో. సో ఇంకా ఏమంటారంటే ఇప్పుడు ఇంకా హాఫ్ మిగిలింది కాబట్టి నేను అలా చేయాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే మెటీరియల్స్ ఎక్కువ గ్లూ, టిష్యూ అండ్ ఒక బౌల్ విత్ వాటర్ అండ్ కలర్స్గా అంటే కొంచెం నేనైతే ఇప్పుడు కొన్ని వాటర్ అయితే నింపేసుకుంటున్నాను అనమాట. అంటే కొన్ని వాటర్ కావాలి మనకి, అంత ఎక్కువ వాటర్ ఉన్నా కానీ మనకి ఓకే ఎక్కువ అయిపోతుంది. సో ఇలా అయితే నేనైతే చేసేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే నేను టిష్యూ తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా ఇట్లా. సో కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ అయితే అలా అవుతుందన్నమాట, అడ్జస్ట్ చేసుకోండి, సారీ గైస్. అండ్ సో ఇలా అయితే నేను చించేసుకుంటున్నాను అనమాట మొత్తము. సో ఇలా అయితే నేను చాలా చిన్న చిన్న పీసెస్గా చించేసుకుంటున్నాను అనమాట. నేను మొత్తము ఎంత చిన్నగా ఉండాలంటే చాలా చిన్నగా ఉండాలి. అది ఎక్కువ పెద్దగా ఉంటే కూడా మీకు అది చేయడానికి రాదనమాట. మీకు ఏదైతే మీరు ఆర్ట్ చేస్తున్నారో అదైతే మీకు చేయడానికి రాదనమాట. సో ఇలా అయితే నేను మొత్తం ఇలాగ ఒక్క టిష్యూ సరిపోతుంది యాక్చువల్గా. సో నేనైతే 2-3 టిష్యూస్ తీసుకున్నాను, ఒకటే టిష్యూ తీసుకున్నాను. నేను ఇప్పటికీ హాఫ్ సైడ్ చేయడానికి మాత్రమే 1 టిష్యూ తీసుకున్నాను, లేకపోతే ఐ టుక్ 5 టిష్యూస్ అనమాట. 3 టిష్యూస్ అయితే నేను తీసుకున్నాను. సో ఆ టైంలో నేను కొంచెం హరీబరిగా చేసినాను కాబట్టి కొంచెం బ్యాడ్గా వచ్చింది. సో ఇలా అయితే నేను మొత్తం ఇట్లా చేసేస్తున్నాను అనమాట. ఇట్లా మొత్తం కలిపేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు గ్లూ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేనైతే గ్లూ ఎక్కడనో పడిపోయింది, తీసుకురావడానికి వెళ్తున్నాను. సో ఇట్లయితే సో ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను కదా. సో ఇట్లా చేసుకోవాలన్నమాట మొత్తము. ఇట్లా చేసుకున్న తర్వాతకి ఏమంటారు, యూ మీన్ లైక్ ఇంకా టిష్యూస్ చేస్తూనే ఉన్నాను, గ్లూ తీసుకురావడానికి వెళ్ళాను అంతే. సో ఇట్లనైతే నేను మొత్తం చించుతున్నాను అనమాట. అసలు మనము ఎంత చించాలంటే అది చాలా చిన్న చిన్నగా కనిపించాలి. సో ఇలా అయితే నేను చించేసుకున్నాను మొత్తం టిష్యూ. సో ఇలా అయితే నేను చించేసుకున్న తర్వాతకి ఏం చేస్తానంటే గ్లూ అయితే యాడ్ చేస్తానన్నమాట. మెత్తగా ఉండాలి అది కొంచెము, అంటే నేనే కొంచెం ఇట్లా పిసికాను మొత్తము. సో కొంచెం గ్లూ ఉంటే చాలన్నమాట. సో కొంచెం గ్లూ ఉంటే చాలు. సో ఈ గ్యాప్లో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలా అయితే నేను కొంచెం యాక్చువల్గా ఎక్కువ పడిపోయింది అనమాట గ్లూ. మీరైతే చాలా తక్కువ వేయండి గ్లూ, ఎక్కువ అస్సలు వద్దు, ఎందుకంటే నాకు కొంచెం సడన్గా పడిపోయింది గ్లూ అంతా. ఎలా పడిపోయిందో అర్థం కావట్లేదు. సో నేనైతే ఇప్పుడు కొంచెం గ్లూ మిగులుతుంది కదా, అదైతే నేను దాని మీద పోసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ గ్లాసీ లుక్ కావాలి అని పోసుకున్నాను అనమాట. కొంచెం అట్లా ఇప్పుడు వానిష్ మన దగ్గర లేదు. సో అందుకనే నేనేం చేస్తున్నాను, గ్లూయే కొంచెం పోసేసుకొని అలా బ్రష్తోనే రుద్దేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి వానిష్ ఉంటే బాగుంటుంది. మా దగ్గర అది అమెజాన్లో చూస్తే 200 రూపీస్ ఉన్నది. సో అవసరం లేదు అని ఇలానైతే వేసుకున్నాను అనమాట. ఎందుకు గ్లూ కూడా వేస్ట్ కాదు, ప్లస్ అది కూడా కొంచెం గ్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా అయితే నేను మొత్తం చేసుకున్నాను. సో దిస్ ఈస్ ఇట్లా మొత్తం అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మీకు ఇలా అనిపించచ్చు, కానీ అది ఫస్ట్ ఇలా గ్లూ వేసినప్పుడు తట్టిగానే కనిపిస్తుంది. దాని తర్వాత అది మెల్లమెల్లగా డ్రై అవుతున్న కొద్దీ అదే మంచిగా గ్లాసీ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇట్ విల్ బి లుకింగ్ ఓకే. అండ్ ఇట్ చాలా టైం తీసుకుంది అనమాట నాకు ఇది చేయడానికి. సో
ఇలా అయితే మొత్తం రబ్ చేసుకుంటున్నాను నేను. సో ఇట్ టేక్ సమ్స్ టైమ్. అండ్ ఇప్పుడు ఆ టైంలో నేనైతే కలర్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో. సో నేనైతే వేరే కలర్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఆ వేరే కలర్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ నేను బ్లూ అయితే తీసుకున్నాను, దాని తర్వాత ఆరెంజ్, పర్పుల్, బ్రౌన్, ఇంకా ఎల్లో టైప్ కూడా తీసేసుకున్నాను. సో ఆ కలర్ అయితే ఒక కలర్ అయితే చేసినాను. అది ఆ కలర్ ఓకే ఉంది, బాగానే ఉంది, కానీ నాకు అంత నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట, ఈ ఆర్ట్ టైప్ థింగ్. సో అది మొత్తం ఫుల్ ఫినిష్ లుకింగ్ అయితే అది చాలా బాగుంటుంది. సో ఇలా అయితే నేను ఎల్లో కలర్ కూడా మిక్స్ చేసినాను అనుకుంటా, బ్రౌన్ అండ్ ఎల్లో కూడా మిక్స్ చేసినాను, అండ్ గ్రీన్ కూడా మిక్స్ చేసినాను. సో లాస్ట్ కలర్ నేను అదే సేమ్ కలర్ అవుతుందా అని అనుకున్నాను, కానీ అక్కడికి ఇలా అయింది. సో డిఫరెంట్ అయితే నేను ఓకే మంచిగానే వస్తుంది అని అనుకున్నాను, కానీ సడన్గా ఇలా వచ్చేసింది అనమాట. సో ఇలా అయితే మిక్స్ చేసుకున్న తర్వాతకి ఈ కలర్లో వచ్చేసింది. యాక్చువల్గా నేను మళ్ళీ పర్పుల్ కూడా మిక్స్ చేస్తాను, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా కొంచెం బ్లూ అయితే యాడ్ చేసినాను, ఎందుకంటే ఒక మంచి లుక్ రావడానికి. సో ఇదైతే ఇంకా డ్రై అయిపోయింది అది. సో అది బాగానే కనిపించవచ్చు కొంచెం. సో ఇలా అయితే పర్పుల్ కూడా మిక్స్ చేసిన, అన్ని కలర్స్ మిక్స్ చేసినాం కాబట్టి ఇప్పుడు లెటర్స్ యాడ్ అనమాట. సో యాడ్ అయితే చేస్తున్నాను మొత్తము. సో అసలు ఫస్ట్ గ్లూ పెట్టాలన్నమాట మీరు. సో ఇలా అయితే నేను గ్లూ అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం. సో ఇలా అయితే నేను చేసుకున్న తర్వాతకి ఇది ఎగ్జాక్ట్గా నేను మొత్తం అంతా అంటే పిండుకోవాలన్నమాట మీరు. సో అదే ఆ వాటర్ కొంచెం పిండుకొని ఇలా చేసుకున్నాను అనమాట, అద్దుకున్నాను అనమాట కొంచెం. సో దాని మీద అయితే పెట్టేద్దాము, ఇట్లా పీసెస్గా వేసి పెట్టేసేయాలన్నమాట. సో ఇలా అయితే కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం అది. యాక్చువల్గా నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేసినాను. నేను చెప్పాను యాక్చువల్గా వీడియో స్టార్టింగ్ చెప్పినాను కదా, మీరు కొంచెం వాటర్ తీసుకోండి అని. సో నాకైతే లిటిల్ ఎక్కువ పడిపోయింది. సో కొంచెం ఎక్కువ పడిపోయినా కానీ అది చాలా ఇష్యూ అవుతుంది అనమాట, లైక్ మళ్ళీ పెయింటింగ్ మంచిగా రాదనమాట. సో అందుకనే మీకు కూడా ముందే చెప్తున్నాను, మంచిగా చేయండి ఏదైనా. సో నేను ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఈ కలర్లోనైతే అయ్యింది, ఇది మొత్తానికి మంచి కలర్గానే అయ్యింది, కానీ చాలా బాగా కలర్ నాకు నచ్చింది ఈ కలర్. యాక్చువల్గా బాగానే ఉంది. సో ఫినిషింగ్ లుక్ అయితే మనం చాలా దగ్గరగా అయితే ఉన్నామన్నమాట. సో ఫినిషింగ్ లైన్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. సో ఇదన్నమాట, ఫినిషింగ్ అయిపోయిందన్నమాట. సో ఇదైతే ఇదంతా చెత్త అంతా అయ్యిందన్నమాట మొత్తము అంతా ఇప్పుడు చదువుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.